ఎన్నికల ప్రభావం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై పడింది. కోడ్ కారణంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. వాలంటీర్లపైన ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం తన నిర్ణయం మార్చుకోవాలంటూ సూచనలు చేశారు మంత్రి అంబటి. ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీ టెట్ ఫలితాల విడుదలకు కూడా బ్రేక్ వేసింది ఈసీ. వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పెన్షన్లు సహా లబ్ధిదారులకు నగదు పంపిణీ లాంటి కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబులు, ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. డీబీటీ స్కీమ్ల అమల్లో వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలు చూడాలని ఏపీ సీఈఓకు సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు ఏపీ సీఈఓ. అయితే జగన్ మీద కక్షతోనే పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో, కాదు. ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా పాపం నెలలో 2 నెలల్లో రేపు 1వ తారీఖున మరి అవ్వాతాతలు, వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? ఆల్టర్నేటివ్ ఏముంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏం చెప్తుంది? మొత్తానికి ఎన్నికల కోడ్ కారణంగా ఈసీ నిర్ణయం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.